ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అయితే కావ్య గదిలో ఉండగా మెల్లగా గదిలోకి వస్తాడు రాజ్. ఇక కావ్యకి ఆల్రెడీ ఈయన నా మీద ప్రేమ చూపిస్తున్నారు, నాకు ప్రపోజ్ చేస్తారేమో అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటే డోర్ వేయాలా అని చెప్పి అంటాడు. ఇక మీ ఇష్టం అని చెప్పి కావ్య అంటుంది. ఇక మెల్లగా వచ్చి నిద్ర వస్తుందా నీకు అనగానే రావట్లేదు అని చెప్పి చాలా సిగ్గుపడుతూ కావ్య అంటుంది. ఇక దగ్గరికి రాజ్ మెల్లగా వస్తాడు. ఒక్కసారిగా కావ్య సిగ్గుపడుతూ తలదించుకొని ఉండగా రెండు చేతులు పట్టుకొని రాజ్ ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైందండి, ఎందుకంత బాధపడుతున్నారు అని చెప్పి కావ్య షాక్ అయిపోతుంది. కళావతి అని చెప్పి ఒక్కసారిగా కావ్యని హక్ చేసుకొని ఇక బోరున ఏడు చేస్తాడు రాజ్. ఏమండి ఏమండి ఏమైందండి, ఎందుకంత బాధపడుతున్నారు అని చెప్పి కావ్య కూడా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఒక్కసారిగా రాజ్ విషయాన్ని చెప్తాడు. ఇక తాతయ్య 100 కోట్ల రూపాయలు ఇక షూరిటీ సంతకం పెట్టారు. దాని గురించి ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లుని ఇక మన ఆఫీసుని అన్నీ కూడా జప్తు చేసుకుంటామంటున్నారు. 100 కోట్ల రూపాయలైనా కట్టమంటున్నారు, లేదంటే ఆస్తినన్నా తీసుకుంటానంటున్నారు. ఈ టైంలో ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కళావతి. తాతయ్య గారి పేరు పోకూడదు, తాతయ్య గారి సంతకానికి ఒక విలువ ఉండాలి. అలా అని చెప్పి ఇంట్లో అందరినీ రోడ్డు మీద నుంచోపెట్టలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సతమతమైపోతూ ఉంటాడు రాజ్. ఏమండి 100 కోట్ల రూపాయల తాతయ్య గారు సంతకం చేశారా? మరి వాడికి ఏమొచ్చింది? చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అందరినీ చీటింగ్ చేసి వెళ్ళిపోయాడా? వాడు ఎక్కడున్నాడు అనగానే వాడు ఇక్కడ లేడు, వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు, ఫారెన్లో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని చెప్పాను. కానీ మీకెలా తెలుసు అని చెప్పి కావ్య అడుగుతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా పోలీస్, ఇక వాడు మొత్తానికి వాడి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాడు. వాడిని పట్టుకుందామని మేము కనీసం గత 4 రోజులుగా వాడి గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. కానీ ఈరోజే తెలిసింది వాడు ఫారెన్ వెళ్ళిపోయాడని. ఇక వాడిని పట్టుకోలేం. అలా అని చెప్పి ఈ డబ్బు విషయంలో ఇంట్లో అందరికీ చెప్పి మనశ్శాంతి లేకుండా చేయలేను. ఇప్పటికే తాతయ్య కోమాలో ఉన్న బాధతో నానమ్మ మూల పడిపోయింది. ఇలాంటి సమయంలో ఈ వార్త తెలిస్తే నానమ్మ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు కళావతి. ఇప్పుడున్నది మనకొకటే దారి అని చెప్పాను. కానీ ఏం దారండి, ఏంటో చెప్పండి అని చెప్పి కావ్య అడగగానే నేను ఇక మన ఆస్తిని మొత్తం కూడా తనఖా పెట్టాలనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్యాంకు లోన్ తీసుకొని ఆ డబ్బంతా బ్యాంకు వాళ్ళకి కట్టేసి నేను కష్టపడి మళ్ళా మన ఆస్తిని తిరిగి తీసుకుందామని అనుకుంటున్నాను. ఏమంటావు కళావతి అని చెప్పి అనగానే కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏమండి 100 కోట్ల రూపాయల ఆస్తిని తనఖా పెడతారా? దానికి ఎంతెంత ఇంట్రెస్ట్లు కట్టాలి, దాన్ని మనం మళ్ళా దక్కించుకోవాలంటే మనం ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. 100 కోట్లంటే మాటలు కాదు అని చెప్పి కావ్య అంటుంది. అవును నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏమి చేయలేం కళావతి, చేతులు జారిపోయింది. ఇప్పుడు గనక విషయం ఇంట్లో చెప్తే ఒక్కసారి యుద్ధమే మొదలవుతుంది అని చెప్పి ఇక రాజ్ అంటాడు. మీరన్నది కరెక్టే, అలా అని చెప్పి ఆ ఫ్రాడ్ని ఎలా వదిలేస్తాం? 100 కోట్ల విలువైన డబ్బుని తీసుకొని ఎక్కడ హుడాయించాడు అంటే వాడిని పట్టుకొని వాడిని కోర్టులో పెట్టాలి. కానీ మనం వెళ్ళి మన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదండి అని చెప్పి కావ్య అంటుంది. నువ్వు అన్నది కరెక్టే కళావతి, కానీ వాడు ఇక్కడ లేడు. వాడిని పట్టుకొని తీసుకొని రావాలి అంటే మినిమం 2-3 మంత్స్ కావాలి. అంత టైం మనకు లేదు. వాళ్ళకి ఇప్పటికే నాకు ప్రెజర్ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా 2 డేస్లో మనం అనుకున్న టయానికి అనుకున్నట్టు డబ్బు కట్టకపోతే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇంటిని కంపెనీలని సోదా చేసుకొని సీలేస్తారు అని చెప్పి ఇక రాజ్ అయితే ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడతాడు కావ్య దగ్గర. కావ్య వెంటనే సరే అండి, మీరన్నట్టు మీకు తోచిన ఈ దారే బాగుంది. ఖచ్చితంగా ఇంటి పత్రాలని ఆస్తి పత్రాలని తనఖా పెడదాం, మీరేమీ స్ట్రగుల్ అవ్వద్దు అని చెప్పి కావ్య రాజ్కి ధైర్యం చెప్తుంది. ఇక కళ్యాణ్ ఏమో తాతయ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటే, మీరు మీ తాతయ్య గురించి ప్రేమ వల్ల మీరు రోజు అడుగుతున్నారు, కానీ ఆయన పరిస్థితి మేము ముందే చెప్పాం. ఆయన ఏ రోజు నార్మల్ అవుతాడో ఎవరికి తెలియదు. ఇప్పటికిప్పుడే ఆయన కోమాలోంచి బయటకు రావచ్చు. అలా అని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా బయటకు రావచ్చు. మధ్యలో ఏమన్నా జరగచ్చు సార్.
మీరు పదే పదే మీ తాతయ్య మీద ప్రేమని మమ్మల్ని అడుగుతూ చూపిస్తున్నారని అర్థమైంది. కానీ మా చేతుల్లో ఏమీ లేదు సార్. ఆయన కోమాలోంచి రావాలంటే అదొక మెరాకిలే అని చెప్పి డాక్టర్లు చెప్తారు. కళ్యాణ్ చాలా బాధపడతాడు. తాతయ్య, నువ్వు ఎంత మంచిగా ఇంట్లో అందరినీ పెద్ద దిక్కుగా ఉంటూ పెద్దరికంగా ఇల్లుని నడిపించేవాడివి. అలాంటిది ఈరోజు ఈ మంచం మీద అలానే కనీసం కదలికలు లేక అలాగే పడుకొనున్నావు. ఎప్పుడు కళ్ళు తెరుస్తావు తాతయ్య, ఎప్పుడు కళ్ళు తెరుస్తావు అని చెప్పి చాలా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలోనే ఇక్కడికి వచ్చేస్తే ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొట్టు వదిలేస్తుంది రుద్రాణి. చూడు రుద్రాణి, నువ్వు అనుకున్నట్టు ఇలా ప్రశాంతంగా ఉంటే పనులు జరగవు. చూసావు కదా రాత్రి వాళ్ళిద్దరి రొమాన్స్. వాళ్ళిద్దరికి కొంచెం కూడా భయం కానీ బాధ కానీ లేవు. ఎందుకంటే ఈ ఇంటికి ఆమె మహారాణి, కంపెనీకి రాజ్, ఇక మహారాజు. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎటొచ్చి నీ కొడుకు నా కొడుకే. చివరాఖరికి ఇద్దరికి ఏమి దక్కకుండా పాపం కళ్యాణ్ ఏమో కవిత్వాలు చెప్పుకుంటూ, నా కొడుకేమో ఎంతో కొంత జిమ్ బాడీ కాబట్టి ఏదో జిమ్ సెంటర్లు ఓపెన్ చేసుకునే పరిస్థితి వస్తుందేమో తప్ప మన ఇద్దరు కొడుకులకి అన్యాయమే జరుగుతుంది. నువ్వు పోలీస్ కంప్లైంట్ లాయర్తో మాట్లాడి అసలు ఆస్తి కాలావతి పేరు మీద ఎందుకు రాశారో పిటిషన్ వెయ్యి. అప్పుడు కనుక వీళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి అనగానే, నాకు చెయ్యాలనే ఉంది. నేను లాయర్తోనే మాట్లాడాను. ఖచ్చితంగా రేపో ఎల్లుండో కావ్యకి ఖచ్చితంగా కోర్టు నుంచి నోటీసులు అందుతాయి. నా ఆస్తి నాకు ఎలా దక్కదో నేను చూసుకుంటాను. నా కొడుక్కి అన్యాయం జరగకూడదు. నా కొడుకు మహారాజులాగా బ్రతకాలి. అదే నా కోరిక. ఈ విషయంలో ఎవరు ఏది చెప్పినా నేను మాత్రం మాట వినను. ఆస్తి నాకు కావాల్సిందే. ఆస్తి భాగాలు చేయాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే లాయర్కి ఫోన్ చేస్తుంది. మీకు విషయం అంతా తెలుసు. అంతా కూడా క్లియర్గా కట్గా మీకు చెప్పాను. తాతల ఆస్తి మనవలకి చెందుతుంది. అలాంటిది మా ఇంట్లో వేరేగా జరిగింది. ఆ అమ్మాయికి అలాంటి అర్హత లేకపోయినా ఈ ఇంటి కోడలికి అన్ని అర్హతలు ఉన్నట్టు మా మామయ్య గారు మొత్తం ఆస్తి ఆ అమ్మాయి పేరు మీద రాశారు, ఆ కావ్య పేరు మీద. అలాంటప్పుడు పిటిషన్ వేస్తే కరెక్ట్గా మనకి న్యాయం జరుగుతుందా అని చెప్పి అడుగుతుంది ధాన్యలక్ష్మి. అయ్యో మేడం, మేము చాలా పెద్ద లాయర్లం, మాకు అన్ని లా పాయింట్లు తెలుసు. మీరు సైలెంట్గా ఉండండి మేడం. ఆవిడకి మేము నోటీసు పంపించాలని అనుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా మీ ఇంటికి నోటీస్ వస్తుంది. అక్కడ ఆవిడ ఉండేలాగా మీరు చూసుకోండి. నోటీస్ ఓపెన్ చేసి చూసేలాగా చూసుకోండి అని చెప్పి చెప్పి పెట్టేస్తాడు లాయర్ అయితే. ధాన్యలక్ష్మి, అమ్మయ్య, నేను అనుకున్నట్టు మొదలవుతుంది ఆట అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలోనే రాజ్, కావ్య ఇద్దరు కూడా ఆస్తి పేపర్లను పట్టుకొని బయటికి వెళ్తారు. హాస్పిటల్కి ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతారు. బ్యాంక్ మేనేజర్ అయితే ఆస్తి పత్రాలను చూసి కరెక్ట్గా ఆస్తికి సంబంధించిన వివరాలని మొత్తాన్ని పరిశీలించి మీకు ఎంత లోన్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంత కావాలనుకున్నారు అని చెప్పి అనగానే 100 కోట్ల రూపాయలు అని చెప్పి అడగగానే స్టన్ అయిపోతాడు బ్యాంక్ మేనేజర్. ఏంటి 100 కోట్ల రూపాయల? రాజ్ సార్, ఇంత అమౌంటు అయినా ఈ టైంలో ఈ ఇంటి తనఖా పేపర్లు తీసుకొచ్చి అడుగుతున్నారంటే ఏదో పెద్ద విషయం జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది అని చెప్పి అనగానే అది అనగానే కావ్య, మేము మొత్తం ఆస్తుల్ని తనఖా పెడుతున్నామంటేనే మీకు ఇప్పటికే స్ట్రైక్ అవుతుంది కదా. ఏం జరిగి ఉంటుందో అది మా పర్సనల్ విషయాలు. మేము ఎవరికీ చెప్పుకోదలుచుకోలేదు. మాకు 100 కోట్ల రూపాయలు ఈ పత్రాల మీద కావాలి. ఇవ్వగలరా లేరా అని చెప్పి కావ్య ముక్కుసూటిగా అడుగుతుంది. అయ్యో మేడం, బ్యాంకులు ఉన్నదే అప్పులు ఇవ్వడానికి, ఇంట్రెస్ట్లు తీసుకోవడానికి. కాకపోతే 100 కోట్లు అనేసరికి రాజ్ సార్ ఎప్పుడు ఇంత అమౌంట్ ఎప్పుడు లోన్గా తీసుకోలేదు. బిజినెస్ పర్పస్ మీద కొంచెం ఎంతో కొంత ఒక 20 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారేమో. వెంటనే ఇచ్చేయడం జరుగుతూ ఉంది. కానీ ఒకేసారి 100 కోట్లు అంటే నాకు అర్థం కాక అడిగాను. ఓకే మేడం, ఇది మీ పర్సనల్ విషయం. సార్, ఈ విషయంలో నేను మీకు వెంటనే మాట ఇవ్వలేను. ఇది నేను పై అధికారులతో మాట్లాడి కరెక్ట్గా మీకు సమాచారాన్ని పాస్ చేస్తాను.
అని చెప్పి ఇక ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక తీసుకొని వెరిఫై చేసుకోవాలి. చేసుకున్నాక మీకు కరెక్ట్గా 10 రోజుల్లో లోన్ శాంక్షన్ అయ్యేలాగా నేను చూస్తాను అని చెప్పి ఇక రాజ్తో ఇక డీల్ కుదుర్చుకొని అక్కడి నుంచి రాజ్ కావ్య వచ్చేస్తారు. కావ్య రాజ్ వస్తూ ఉండగా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా కారులో దిగుతూ క్లాప్స్ కొట్టుకుంటూ సామంత్ అయితే గ్రేట్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి గారేంటి ఎంత పరగ్గా, అది కూడా కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజ్కి ఇక కనీసం చెప్పులు వేసుకోకుండా అక్కడే మర్చిపోయి వచ్చేస్తాడు. ఆస్తి పత్రాలని బ్యాంకులో పెట్టడం, ఇక బ్యాంకు వాళ్ళకి జప్తు చేయడం ఇవన్నీ ఉండటం వల్ల రాజ్ మైండ్ అంతగా పని చేయకపోవడం వల్ల మర్చిపోయి రావటం జరుగుతుంది. ఇక ఒక్కసారిగా కావ్య ఏమండి షూ వేయి అనగానే అయ్యో అక్కడే మర్చిపోయినట్టున్నాను కళావతి అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటలకి సామంత్ వెంటనే ఏంటి రాజ్ ఏదో పెద్ద బాధలో ఉన్నట్టున్నావు, కనీసం కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావా, అంటే ఏదో పెద్ద విషయమే జరిగి ఉండొచ్చు అని చెప్పి సామంత్ అంటూ ఉంటే అనామిక ఏంటి బేబీ అలా అంటావు, కనీసం వీళ్ళకి ఇక నుంచి బాధలే స్టార్ట్, మొహాలు చూస్తుంటే అర్థం కావట్లేదా, ఆస్తి విషయంలో ఏదో పెద్ద విషయమే జరిగిందని మనకు తెలిసింది కదా, ఇక ఆస్తి మొత్తం కూడా బ్యాంకు వాళ్ళకి జప్తు చేయాల్సి వస్తుందని పాపం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి గారు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక ఆడదాని ఉసురు తగిలితే కుటుంబాలే నాశనం అయిపోతాయి. మీ ఇంట్లో కోడలుగా వచ్చిన నన్ను బయటికి నెట్టేసేలాగా చేసి చివరాఖరికి నా బ్రతుకు నాశనం అయిపోవడానికి కారణమైన మీరు ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఒక్కసారిగా కావ్య అనామిక ఎక్కువ మాట్లాడమంటే అసలు ఊరుకునేది లేదు, అయినా మేము ఏ ప్రాబ్లంలో ఉన్నా మళ్ళా బయటకు రాగలం, అంత కెపాసిటీ మాకుంది, అయినా నువ్వేంటి నాశనాలని ఏడుపులని పెడబొబ్బులని చెప్తున్నావు, అది నీకు సెట్ కాదు, భర్త ఉన్నాక భర్తకి మనశ్శాంతి లేకుండా చేసి ఇంటి గౌరవం అంతా రోడ్డు మీదకి ఇచ్చి ఇంట్లో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో నుంచోపెట్టి కోర్టు వరకు లాగినా నువ్వా చెప్తుంది, అయినా నీ తిట్లు మాకు ఎప్పుడూ కూడా అక్షంతలే తప్పించి ఇక ఏ రోజు కూడా అవి మాకు తగలవు. ఇంకోటి ఏంటో తెలుసా, భర్తతో విడిపోయి ఒంటరి ఆడదానిలాగా బ్రతుకుతూ నా జీవితం ఇలా అయిపోయిందేంటా అని చెప్పి నువ్వు బాధపడినా ఒక అర్థం ఉంటుంది, భర్తతో విడిపోయిన మరుక్షణం ఇక మరొక అతనితో సంబంధం కలుపుకొని అది ఏ సంబంధమో తెలియకుండానే మెయింటైన్ చేస్తున్నా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కావ్య అనగానే దెబ్బకి అనామికకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది. కావ్య అనగానే షడప్, నోరు తెరిచావంటే ఊరుకునేది లేదు, నువ్వేంటి ఇక్కడే నుంచొని ఇంకా అలాగే చూస్తున్నావు, దీన్ని అదుపులో పెట్టుకోకపోతే ఏ రోజో ఆ రోజు నిన్ను కూడా రోడ్డు మీదకి లాగించేస్తుంది, దాని క్యారెక్టర్ అది అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే కళావతి ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోకూడదు అనగానే సామంత్ అవునవును మీలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకూడదు, లేదంటే డే 1 నుంచి ఇక 4 days వరకే కౌంటింగ్ ఉంది, 4 days తర్వాత ఎవరు రోడ్డు మీదకి వస్తారో చూద్దాం అని చెప్పి ఇక సామంత్ అనగానే రాజ్ కావ్య స్టన్ అయిపోతారు. వాళ్ళిద్దరూ కారు ఎక్కి వెళ్ళిపోగానే కావ్య వెంటనే ఏమండి ఈ విషయం వీళ్ళకెలా తెలిసింది, బ్యాంక్ వాళ్ళు మనకే కదా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఈ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు, అలాంటప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుందండి, మనం ఆ జరిగేదేదో కనిపెట్టాలి, ఇప్పుడు మనకున్న ఆప్షన్ అయితే బ్యాంకులో ఇక ఆస్తి పత్రాలని తాకట్టు పెట్టడమే కాదు, అసలు ఈ చిట్ ఫండ్ కంపెనీ ఎవరి పేరు మీద ఉంది, అసలు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక ఆఫీస్కి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తాను అని చెప్పి కావ్య అనగానే సరే కళావతి మన సరాసరి ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. స్వప్న శృతి కావ్యం చూసి మేడం చాలా రోజుల తర్వాత మీరు బాలే వచ్చారు మేడం అని చెప్పి అనగానే సరే కానీ
నాకు కొన్ని ఫైల్స్ కావాలి అని చెప్పి డేట్లతో సహా పాత ఒక 10 సంవత్సరాల క్రితం ఫైల్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టమని చెప్తుంది కావ్య. సరేనని చెప్పి ఇక శృతి అన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని ఇక కావ్య దగ్గరికి పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేస్తే రాజగోపాల్ వాళ్ళ తాతయ్య గారితో బిజినెస్ చేసే సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తీస్తుంది. షేర్స్ అన్నీ కూడా ఒకప్పుడు మన షేర్స్ అన్నీ కూడా ఆ కంపెనీకి బాగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ కంపెనీ కూడా మన షేర్లు ఉండటం వల్లే లాభాలు పొందింది. ఒకప్పుడుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం పెరిగింది. వీళ్ళు ఇక నమ్మించి మోసం చేశారు. చిట్ ఫండ్ కంపెనీ పేరు మీద అందరి ప్రజల డబ్బుల్ని దోచేశారు అని చెప్పి ఇక కావ్య అయితే ఒకదానితో ఒకటి అన్నీ కూడా కళ్ళ ముందు ఇక కనబడే విధంగా ఊహించుకుంటూ వీళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇక వెంటనే కాల్స్ చేస్తుంది. చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ఏ కాలు లిఫ్ట్ అవ్వదు. ఇక మిగతా బిజినెస్లకు సంబంధించినవన్నీ కూడా అలర్ట్గానే ఉంటాయి. రాజ్ అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆస్తి విషయంలో ఇక ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో, ఇంట్లో ఏ రకంగా గొడవ పడతారా అని చెప్పి మైండ్ అయితే ప్లెజెంట్గా ఉండదు రాజ్కి. ఇక కావ్య మాత్రం ఒక్కసారిగా ఇక ఆ రాజగోపాల్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఖచ్చితంగా ఎన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ వదులుకొని ఫారెన్ వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆపరేట్ చేయడం కుదురుతుందా? ఒకవేళ కుదిరితే వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక రాజగోపాల్కి సంబంధించిన ఒక ఆఫీస్లో చిన్న క్లర్క్ పోస్టులో ఇక జాయిన్ చేస్తుంది. కావ్యకు తెలిసిన వ్యక్తిని, కావ్య మనిషిని, కావ్య ఆఫీసులో మనిషి అని తెలియక ఇక ఆ పోస్ట్లో జాయిన్ చేసుకుంటారు అక్కడ ఆఫీస్ వాళ్ళు. ఇక అక్కడి నుంచి ప్రతి ఒక్కటి కూడా రాజగోపాల్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు తెలియాలి అని చెప్పి కావ్య ఇక చెప్పడంతో, సరే మేడం, మీరు ఏది చెప్పినా నేను చేస్తాను. ఒకప్పుడు నా పిల్లలు నేను రోడ్డు మీద పడి ఉండేవాళ్ళం. అలాంటిది నా పిల్లలకి ఈరోజు మంచి స్కూల్స్లో ఇక చదువుకుంటున్నారంటే మీ భాగ్యమే. మీరు వచ్చి ఇంక్రిమెంట్స్ అని, అలాగే కరెక్ట్గా పనిచేసిన వాళ్ళకి కరెక్ట్ శాలరీలు ఇస్తూ మా కుటుంబాల్ని పెంచి పోషిస్తున్న గత 100 సంవత్సరాలుగా మారుమోగుతున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈరోజు ఈ విధంగా ఉంది అంటే అది తాతయ్య గారు, మీ సీతారామయ్య గారి చలువ, ఎండి గారు, ఇక రాజ్ గారి చలువ, ముఖ్యంగా మీరు ఈ కంపెనీ విషయం బాగోగుల కోసం మీరు కష్టపడిన విధానం ఇదంతా కూడా నా మనసులో ఉందండి. మీరు ఏది చెప్తే అది చేస్తానని చెప్పి కావ్య వాళ్ళ ఆఫీసులో నమ్మిన బంటు కాబట్టి ఇక అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక అన్ని బ్రాంచ్ ఆఫీసుల్లోనూ ఒక్కొక్క టైంలో ఏదో ఒక టైంలో ఇక రాజగోపాల్ అయితే వీడియో కాల్ చేసి ఆ మెయిన్ మేనేజర్ల వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అంతా కూడా ఇక రాజగోపాల్ నడుపుతున్న ఆఫీసుల్లో అన్నిట్లోనూ కూడా ఒక్కొక్క మేనేజర్ని అక్కడ అపాయింట్మెంట్ చేస్తుంది కావ్య. ఇక ఈ విషయం ఎవరికి తెలియదు. సీక్రెట్గా కావ్యనే డీల్ చేస్తుంది. కనీసం రాజ్ కూడా చెప్పదు. ఇక ఆ బ్రాంచ్ ఆఫీసుల్లో కావ్య తరపు వాళ్ళు కావ్యకు సంబంధించిన మనుషులు ఉండటం వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చని ఇక ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక బ్రాంచ్ ఆఫీస్లో ఇక రాజగోపాల్ అయితే ప్రత్యక్షమవుతాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా లైవ్లో కావ్య చూస్తుంది. ఇక నడుచుకుంటూ లోపలికి వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చొని కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటాడు. అమ్మయ్య, వీడు ఇక్కడే ఉన్నాడని చెప్పి రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. ఏమండి అనగానే, ఏంటి కళావతి చెప్పు అనగానే, ఏమండి రాజగోపాల్ ఇక్కడే ఉన్నాడు, ఫారెన్ వెళ్ళలేదు. వాడు కావాలని నమ్మించి వాడు ఇక్కడే తిరుగుతూ మనల్ని మోసం చేస్తున్నాడు. కావాలంటే చూడండి అని చెప్పి ఫోన్లో చూపిస్తుంది. ఒక్కసారిగా రాజ్, రాస్కెల్, వాడు ఇక్కడే ఉన్నాడా? మరి పోలీస్ ఆఫీసర్ ఏంటి వాడు ఫారెన్ వెళ్ళిపోయినట్టు ప్రూవ్ చేశాడు అనగానే, వాళ్ళు ఎలాంటి ప్రూవ్లైనా చేస్తారు కానీ లైవ్లో కనబడేదే నిజం కదండి. వాడు ఇక్కడే ఉన్నాడు, కావాలంటే చూడండి అని చెప్పి అనగానే, అవును నువ్వు చెప్పింది కరెక్టే కళావతి. ఈ విషయంలో మన ఇద్దరం కూడా ఇక ఆ పోలీసు వాడిని ఒక కన్ను వేస్తూ ఉండాలండి. వాడిని చూస్తుంటే నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి కావ్య చెప్పడంతో, అవును కావ్య, ఈ విషయంలో నేను గ్రహించలేకపోయాను. వాడు ప్రతిసారి
నేను రాజగోపాల్ అన్న ప్రతిసారి వాడు రాజగోపాల్ టాపిక్ డైవర్ట్ చేసేసి వాడు ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పి నన్ను నమ్మిస్తూ వచ్చాడు. కానీ నేను బాధలో ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదు. ఈరోజు నైట్కి ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆఫీస్లోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆఫీస్ అయితే ఇక ఊరు చివర ఉంది కాబట్టి అక్కడే ఉన్నట్టుగా అర్థమవుతుంది అని చెప్పి అనగానే కావ్య రాజ్ అయితే మొత్తానికి పెద్ద ప్లాన్ వేసుకొని ఇక నెక్స్ట్ డే మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకుంటారు. ఈ విషయం ఎవరికి పోలీసుల వాళ్ళకు కూడా తెలియకుండా మనకు మనమే తీసుకొని జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి కావ్య వాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి ఇక పోలీసు వాళ్ళకి చెప్పడం కాదు, ఖచ్చితంగా వాడిని పట్టుకొని వాడిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే తప్ప వాడు దోచిపెట్టిన డబ్బంతా కూడా ఎక్కడుందో తెలియకుండా పోతుంది అని చెప్పి ఇక కావ్య చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పి అనుకునే టైంలోనే ఇక కావ్యకి ఇక కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్య మీద కేసు వేస్తుంది. ఉమ్మడి ఆస్తికి సంబంధించిన ఆస్తి మొత్తం ఇక భాగాలు కావాలని, ఎవరి భాగం వాళ్ళకి పంచాలని, లేదంటే ఊరుకోమని అని చెప్పి ఇక నోటీస్లో ఇక ధాన్యలక్ష్మి వేసిన నోటీస్ ప్రకారం అర్థం చేసుకుంటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి చిన్నత్తయ్య, మీరు ఇంట్లో ఉంటూనే ఇలా కోర్టు వరకు వెళ్ళాలా? నా పేరు మీద ఆస్తి ఉన్నంత మాత్రాన అది నేనేమన్నా తినేస్తున్నానా? ఇది తాతయ్య గారి నా మీద ఒక నమ్మకం పెట్టి ఇచ్చారు తప్పించి అది నాకు అనుభవించడానికి కాదు. మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టం వచ్చినట్టుగా అన్నీ ఏది కావాలంటే అది ఇస్తున్నాను, మీకు డబ్బు ఎంత కావాలో ఇస్తున్నాను, ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు అనగానే, చాలు నీ నాటకాలు ఆపు, మాకు కావాల్సిన డబ్బు మా డబ్బు మాకిస్తున్నానని నువ్వు మాట్లాడితే ఎలాగా? ఈరోజు ఈ నోటీస్ అందుకున్నావని మళ్ళా కావాలని మెల్లగా వచ్చి మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? మర్యాదగా నీకు నువ్వే ఆస్తిని ఇక భాగాలు చేస్తే కోర్టు వరకు వెళ్ళే పనే ఉండేది కాదు. కానీ నువ్వు మొండిగా ఈ విషయంలో కొట్టి పారేసావు. అందుకే నీకు నోటీస్ అందేలా చేశాను. ఖచ్చితంగా ఈ నోటీస్ అందుకునే 24 అవర్స్లో నువ్వు కోర్టుకి రావాలి, లేదంటే నీ ఆస్తి నీకు చెందదు, ఆ ఆస్తి ఖచ్చితంగా మా పేరు మీదకి వస్తుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు అనగానే ఒక్కసారిగా కావ్య ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏమండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయమంటారు అనగానే ధాన్యలక్ష్మి చేసిన పని ఇక ఇటువైపు అపర్ణకు కానీ ఇందిరాదేవికి కానీ ఎవరికి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో హాస్పిటల్లో సీతారామయ్య దగ్గర ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య రాజ్ అయితే కళావతి ఏది ఏమైనా ఈరోజు వాడిని పట్టుకొని తీరాలి, వాడు ఆ రోజు ఇక అక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఈరోజు కూడా అక్కడే ఉంటాడని నమ్మకం అనగానే, ఏమో తెలియదు కదండి, మనకు సీసీ కెమెరాల్లో ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా మళ్ళా పోలీస్ కనిపిస్తాడు ఆ ఆఫీస్లో. ఇదేంటి ఇక్కడ పోలీస్ ఏం చేస్తున్నాడు, వీడెందుకు ఇక్కడున్నాడు అని చెప్పి రాజ్ అనగానే, ఏమో తెలియదు కదా, ఒకసారి మనం వాడు ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేద్దామని చెప్పి ఇక సీసీటీవీ ఫుటేజ్ని చాలా దగ్గరగా జూమ్ చేసి చూస్తూ ఉంటే రాజగోపాల్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అంటే రాజగోపాల్తో డీలింగ్ కుదుర్చుకొని మనల్ని మోసం చేస్తూ ఉన్నాడనమాట ఈ వీడి సంగతి ఇలా కాదు అనగానే, వాడు ఎంత కేసినా అంతకంటే పై ఎత్తు మనం వేయాలి, వీడికంటే పై ఆఫీసర్ని కలిసి వాడి సంగతి ఏంటో తేల్చాలి, వాడు ఫారెన్ వెళ్ళిపోయినట్టు నమ్మించి ఇక ఆస్తిని ఇక మన ఆస్తి మొత్తం బ్యాంకుకి అప్పచెప్పేసి వీరు మాత్రం ఆ డబ్బుని పంచుకుందామనే ఆలోచనలో ఉన్నారన్నమాట అని చెప్పి రాజ్ కావ్య కమిషనర్ గారిని కలిసి కొంతవరకు ఇక అక్కడ నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొని ఇక రాజగోపాల్ ఎక్కడున్నాడో ఏంటో అన్నది మొత్తానికి వెతుకు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుండగా రాజగోపాల్ ఇక ఒక ఆఫీస్లో కింద అండర్ గ్రౌండ్స్లో ఒక రూమ్లో ఉంటాడు. ఆ సంగతి కావ్య రాజ్ అయితే కనిపెట్టలేరు. ఆఫీస్ మొత్తం కూడా వెతుకుతూ ఎక్కడ దొరకలేదని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ని అయితే ఇక ఎలాంటి ప్రూఫ్ లేకుండా పోలీస్ మీద మనం ఏమీ చెప్పలేం కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ దొరికితే తప్ప మనకి ఇక ఏం చేయలేమని చెప్పి అనుకుంటూ ఉండగా పోలీస్ ఆఫీసర్ అయితే, ఏంటి రాజ్, నాకేమీ చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వే ఎంక్వైరీ చేయించేస్తున్నావా? వాడు ఇక్కడ లేడు, వాడు వెళ్ళిపోయి కూడా కనీసం ఒక వారం రోజులు పడుతుంది, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు రాజ్ అనగానే, చాలు ఆపరా,
నువ్వు చేసే పనులకి మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు ఒక్కటే అని చెప్పి రాజ్ అనగానే, ఏం మాట్లాడుతున్నావు? నేను వాడు ఒక్కటవడం ఏంటి అనగానే, నీ సంగతి అంతా కూడా మాకు అర్థమైంది. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు వాడితో మాట్లాడుతుందంతా కూడా మేము విన్నాం. నువ్వు గనక వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. అనవసరంగా నువ్వు రోడ్డు మీద పడతావు. నువ్వు వాడితో డీలింగ్ కుదుర్చుకున్నావని తెలుసు. వాడిలో ఆట తీసుకుంటామని అన్నావని కూడా తెలుసు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఇవి వెళ్ళి కమిషనర్ గారికి కలవక ముందే నువ్వు వాడు ఎక్కడున్నాడో చెప్తే వాడితోనే పోతుంది అంతా కూడా అని చెప్పి రాజ్ బెదిరించగానే, ఇక దెబ్బకు పోలీస్ ఆఫీసర్ అయితే ఇక వాడు ఆఫీస్లోనే కింద ఒక రూమ్లో వాడు ఉంటాడు. ఆ రూమ్ ఎవరికి తెలియదు అనగానే ఇక పోలీసులు తీసుకొని రాజ్ వెళ్ళి రాజగోపాల్ని పట్టుకొని ఇక అక్కడి నుంచి కొట్టుకుంటూ బయటకు తీసుకొస్తారు పోలీసులు. అందరి ఆస్తుల్ని, అందరి డబ్బుల్ని నువ్వు ఒక్కడవే మింగేసి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? పదనాడు అని చెప్పి వాడి వెనక ఉన్న సొరంగంలో డబ్బు మొత్తం కూడా బ్యాగులతో తీసుకొని బ్యాంకుకి వెళ్తారు పోలీసులు. ఇక వెంటనే, అమ్మయ్య నన్ను అయితే ఇరికించలేదు రాజ్ అని చెప్పి పోలీసు అనుకుంటూ ఉండగానే పోలీసులు ఇద్దరు వచ్చి నడు జీబెక్కు అనగానే, నేనేం చేశాను అనగానే, అంతా నువ్వే చేసావు. వాడికి అంత ఘోరంగా ఆలోచన వచ్చేలాగా చేసిందే నువ్వు వాడు కలిసి ఈ ప్లాన్ వేశారని నాకు తెలుసు అనగానే, రాజ్ ప్లీజ్ రాజ్, ఈ ప్లాన్ వేసింది నేను కాదు అని చెప్పనగానే, ఈ ప్లాన్ వేసింది మరి ఎవరు అనగానే, అది అనామిక సామంత్. వాళ్ళిద్దరూ నిన్ను దెబ్బ కొట్టడానికి బిజినెస్లో ఏ పరంగా దెబ్బ కొట్టలేదు కాబట్టి ఇక ఆస్తుల విషయంలో నిన్ను రోడ్డు మీదకు తీసుకొని వచ్చి వాళ్ళ కక్ష తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. అందుకు భాగంగా ఇచ్చేశాను, కావాలంటే చూడు అని చెప్పి అనామిక అలాగే సామంత్ ఇక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్న ప్రూఫ్స్ అన్నీ చూపిస్తాడు. ఇక ఒక్కసారిగా రాజ్ అయితే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళి ఒక్కసారిగా తుపాకీని తీసుకొని వెళ్ళి షూట్ చేయబోతాడు సామంత్ని. ఏరా నువ్వు నన్ను ఏమీ చేయలేక, ముందు నుంచి చేసే ధైర్యం లేక, వెనక నుంచి ఇక నన్ను దెబ్బ కొట్టాలని చూస్తావా నిన్ను అని చెప్పనగానే, ఛీ ఇలాంటి వాడిని మీరెందుకు షూట్ చేయాలండి? వీడిని పోలీసులే చూసుకుంటారు. ఏంటి అనామిక, నువ్వు మా ఇంటి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ విధంగా నువ్వు చేసావా? నాకు నమ్మకం సరిపోవట్లేదు. నువ్వు ఏదో పెద్ద తెలివైన దానివని అనుకుంటావు, కానీ చాలా వెర్రిదానివి. నువ్వు ఈ సామంత్ గాడితో కలిసి ఇక్కడే ఉంటే నీకు సరిపోయేది, కానీ పెట్టుకోక మాలాంటి దుగ్గిరాల కుటుంబంతో పెట్టుకున్నావు. నీలాంటి దాన్ని ఈ రకంగా ఎలా వదిలేస్తాం? నడు పోలీస్ జీబెక్కు. అప్పుడంటే ఏదో ఫ్యామిలీ కేసులో 15 రోజుల పాటే ఉన్నావు. ఇప్పుడు నీ జీవితాంతం జైల్లోనే చెప్పకూడదు తినాలి అని చెప్పి చెంప చెల్లుమని కొడుతుంది కావ్య. ఒక్కసారిగా అనామికకి దిమ్మ తిరిగిపోతుంది. అనామికకి సావంత్కి పోలీసు వాళ్ళు జీప్ ఎక్కించుకుంటూ ఉండగా రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అవునండి, అసలు సంగతి మర్చిపోయాం. ఇప్పుడు దానిలక్ష్మి చిన్నత్తయ్య ఇక నోటీస్ తీసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళకపోతే, కోర్టుకు వెళ్ళకపోతే ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీదకి వెళ్ళే విధంగా చెప్పారు. పదండి అక్కడికి వెళ్దాం అనగానే ఇక కోర్టుకి రాజ్ కావ్య వెళ్తారు. వెళ్ళగానే ఇక కోర్టులో ఒకవైపు దానిలక్ష్మి, రుద్రాణి, ఇక ఒకవైపు ఇక కుటుంబం అంతా కూడా ఉంటుంది. ఇంత ఘోరానికి ఒడిగట్టిన ఈ దానిలక్ష్మి అసలు ఏమైపోతుంది? కనీసం కొంచెం కూడా మానవత్వం లేదు, మర్యాద లేదు, ఆస్తి కోసం ఇంతటి దిగజారింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక కావ్య అయితే ఆస్తి పత్రాలని బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, చిన్నత్తయ్య మీరు కోర్టు వరకు వచ్చారు, కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఈ ఆస్తి నా పేరు మీద ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టే మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్దే, కావాలంటే చూడండి. తాతయ్య కళ్యాణ్కి దక్కేలాగే రాశారు. ఎందుకంటే ఎవరికి రాసినా అది భాగాలే అవుతుంది. ఒక కళ్యాణ్ పేరు మీద రాస్తే తప్ప అది భాగాలు అవ్వవు అని చెప్పి ముందే కళ్యాణ్ పేరు మీద నా పేరు మీద రాశారు. నేను బాధ్యత తీసుకున్నాను అంతే. నిజానికి ఆస్తికి అసలైన వారసుడు కావ్య, అసలైన వారసుడు కళ్యాణే. కళ్యాణ్ చేతుల మీదే ఈ ఆస్తి అంతా ఉంది. ఇష్టమైతేనే మీరు కేసుని వెనక్కి తీసుకోండి, లేదంటే లేదనగానే ఇక దానిలక్ష్మి సిగ్గుతో తలదించుకుంటుంది. ఇందిరాదేవి, దానిలక్ష్మి చూసావా మీ మామయ్య గారంటే ఏంటో, మీ మామయ్య గారి మీద నువ్వు ఏ రకంగా ఆలోచన పెంచుకున్నావు, కావ్య మీద ఎలాంటి ఆలోచన పెంచుకున్నావు, కానీ మీ మామయ్య గారు కానీ కావ్య కానీ కళ్యాణ్కి అన్యాయం చేస్తారా? ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్కే దక్కాలి
అని చెప్పి ఇక కావ్య స్వయంగా కావ్య చేతుల మీదుగానే కళ్యాణ్ పేరు మీద రాసింది. మీ మావయ్య గారు ఈ ఆస్తి ముక్కలు అవ్వకూడదని, ఇక కావ్య పేరు మీద ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు వాటాలు అడగరని ఆ విధంగా చేశారు. అంతే తప్పించి ఆస్తిని భాగాలు పంచుకోమని కాదు, ఆస్తిని కావ్యకి అప్పచెప్పడం కాదు. అసలు విషయం ఏంటో నీకు తెలుసా అని చెప్పి అనగానే ఇంతలోనే అక్కడికి ప్రకాశం వచ్చి, ధాన్యం అసలు నీకు బుద్ధుందా? ఎంత గొప్ప సంస్కారం నీది, అలాంటిది ఏమైపోయింది? ఈరోజు ఈ ఆస్తి ఇక మన ఎవరికి దక్కకుండా పూర్తిగా స్వాధీనం అయిపోయేది. అలాంటి టైంలో రాజ్ కావ్య రిస్క్ చేసి మరీ ఈ ఆస్తిని కాపాడారు. అలాంటి ఆస్తిని మన కొడుకు పేరు మీద పెట్టిన కావ్యని ఈ రోజుకి నువ్వు ద్వేషిస్తూనే ఉన్నావు అనగానే ఇక జరిగిందంతా తెలుసుకొని దానిలక్ష్మికి సిగ్గొస్తుంది. ఇక రుద్రాణి అయితే ఏం చేసేది లేక, దానిలక్ష్మి వీళ్ళ మాటకు లొంగిపోవు మాకు, ఇక ఆస్తిని ముక్కలు చెయ్యాల్సిందే అనగానే, నోరుముయ్, ఆస్తిని ముక్కలు చేయడం ఏంటి? నా కొడుకు మీదే ఆస్తి మొత్తం ఉంది, అలాంటప్పుడు ముక్కలు చేయాల్సిన అవసరమే లేదు, ఉమ్మడిగా అనుభవించాల్సిందే. ఇక మావయ్య గారిని కావ్యని అనవసరంగా అపార్థం చేసుకొని దెయ్యం లాంటి నిన్ను నమ్మాను, కానీ ఇక నుంచి నీ పప్పులు ఉడకవు నడు అని చెప్పి ఇక దానలక్ష్మి రుద్రానికి ఊహించని షాక్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.